నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నిన్న ఆంధ్రప్రదేశ్లో మొత్తం సందడి వాతావరణం నెలకొంది. ఇక కూటమి ప్రభుత్వం అభివృద్ధి యజ్ఞంగా పనిచేస్తుంటే మరోవైపు అరాచకాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ సందర్భంగా 2 చోట్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం కొంత అనుమానాలకు తావిస్తోంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేదు అంటే ఎవరైనా కావాలనే సృష్టించారా అన్న కోణంలో దర్యాప్తులు కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి అసలు నిన్న అక్కడ ఏం జరిగింది? మరి గతంలో కూడా మనం చూసాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ సందర్భంగా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగడం. మరి అందులో భాగంగానే ఈసారి కూడా జరిగాయి అనుకోవచ్చా, లేదు అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, దుర్గా కుమార్ గారు, మనం చూసాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు అంటేనే గతంలో ఆయనకి రక్షణ లేదు అన్న పదం వినిపించింది. సో ఇప్పుడు కూడా అలాగనే జరగడం కొంత అనుమానాలకు తావిస్తోంది. ఎందుకు అంటే సభ దగ్గర ఒకటి చోట కూడా కాదు, 2 చోట్ల ఒకేసారి అగ్ని ప్రమాదం జరగడం వల్ల కూడా కొంత అనుమానం కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగిందంటారా, లేదు అంటే ఎవరైనా కావాలని చేశారంటారా? మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇది జరగటానికి ప్రధాని మోడీ గారే కారణం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నిన్న ఒక మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దుష్టశక్తులు పారిపోయినాయి అన్నాడు. గతంలో కూడా యోగులు, ఋషులు, లేకపోతే శ్రీరామచంద్రుడు యోగం అది యజ్ఞం అవి చేసేటప్పుడు రాక్షసులు కనపడకుండా వాళ్ళ మాయాశక్తులతో ఇట్లాంటి మంటలు రావటం అవన్నీ కూడా మనం మాయాబజారు సినిమాలో కూడా చూసాం. అంటే రాక్షసులు వాళ్ళకు ఉండే శక్తులను ఉపయోగించి ఇలాంటి అపచార పనులు చేస్తూ ఉంటారు, ప్రమాద పనులు. నిన్న ఆయన అన్నాడు దుష్టశక్తులు పారిపోయినాయి అన్న కొన్ని గంటల్లోనే ఎక్కడికి పారిపోలేదు, నువ్వు వచ్చావు, నువ్వు ఢిల్లీ వెళ్ళిపోయావేమో కానీ దుష్టశక్తులు మేము ఇక్కడే ఆవహించి తిరుగుతున్నాం అన్నట్టుగా మంటలు చెలరైపోయినాయి. మామూలు మంటలు కాదు. ఉద్దండరాయనపాలెం అమరావతి కోర్ ఏరియాలోనే ఒక 4 ఫైర్ ఫైటర్స్ వచ్చి కూడా దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో జరిగినాయి. అంటే ఎలాంటి ఫైర్ అనేది మనం ఆలోచించవచ్చు. తర్వాత ప్రధానమంత్రి మరీ ముఖ్యంగా ఇప్పుడు అంటే పాకిస్తాన్తో జరుగుతున్న ఈ తీవ్రవాద చర్యల తర్వాత అసలు ప్రధాని పర్యటన ఎయిర్ ఇండియా 1లో వస్తాడు ఆయన. ఇండియా 1 అంటే అమెరికన్ ప్రెసిడెంట్కి ఎలాంటి ఫ్లైట్ ఉందో అలాంటి ఫ్లైట్, అంత పగడ్బందీ అయిన ఫ్లైట్లో వచ్చినా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో నుంచి పొగలు వచ్చి అది ఎయిర్పోర్ట్ మీదకి ఆ పొగలు వచ్చేసినాయి. అంటే అసలు సామాన్యంగా ఒక 15-20 కిలోమీటర్స్ పరిధిలో కూడా చాలా అలర్ట్గా ఉంటారు పోలీసులు. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి అందులో ఈ సందర్భంలో వస్తున్నప్పుడు ఈ 2 సార్లు కూడా ధిక్కారం. అంటే నువ్వు అన్న మాట దుష్టశక్తులు ఎక్కడికి పారిపోలేదు, మేము నీ వెంటే ఉన్నాం, నీ చుట్టుపక్కలే ఉన్నాం అన్న ఒక సవాల్ ఇసిరినియా అన్నట్టు అనిపిస్తుంది. నిన్న ఖచ్చితంగా సవాలే. ప్రధానమంత్రి గతంలో ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు కూడా చిలకలూరుపేట దగ్గర జరిగిన సభలో కూడా 2-3 ఐపీఎస్లు దాని ఇన్ఛార్జీలో ఉన్నప్పటికీ కూడా భద్రతా వైఫల్యాలు జరగటం, ఎలక్ట్రిక్ లైటింగ్ స్టాండ్ల మీదకి జనం ఎక్కటం, ప్రధానమంత్రి గారే స్వయంగా చూసి వాళ్ళని దించమని అడగటం అనేది చాలా అసాధారణంగా జరిగింది. వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చుని ప్రధానమంత్రి సెక్యూరిటీని గాలికి వదిలేశారు. అట్లాగే అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఈ నిన్న ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటేనే దుష్టశక్తులు పారిపోతాయని ఒక కితాబ్ ఇచ్చాడు. తర్వాత ఒక రకంగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. దుష్టశక్తులు ఎవరైతే ఈ 5 ఏళ్ల నుంచి చీకటి పరిపాలన చేశారో కబడ్దారి వాళ్ళని సహించేది లేదు అన్నట్టుగా కూడా ఒక పరోక్ష హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేసిన గంటల్లోనే మేము ఉన్నామన్నారు. రెండోది పరోక్ష హితవు చెప్పాడు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మీరు 2019లో చేసిన తప్పుకి పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది. జన్మ పెద్ద కష్టం కాదు ఎవరికైనా. జన్మ అనేది సహజంగా వచ్చేస్తుంది జన్మ. కానీ పునర్జన్మ అనేది చాలా కష్టాలు, నష్టాలు, ఆవేదనల తర్వాత వచ్చేది పునర్జన్మ. అంటే ఇక మనం లివ్వు అని అనుకున్న తర్వాత ఆశ చిగురించడాన్ని పునర్జన్మ అంటారు. అమరావతి ఇక అయిపోయింది, ఇక తిరిగి రాదు, అమరావతిని పాతరేసేశారు అని ప్రజలందరూ నిర్వేదంలోకి వెళ్ళిపోయి ఇక ఏమీ చేయలేము అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళే తిప్పుకుని దీనికి కారణమైన వ్యక్తి అని వాళ్ళే తిప్పుకుని ఎవరైతే 151 స్థానాలు ఇచ్చారో మనం తప్పు చేశాము అని మళ్ళీ 11 స్థానాలకు తీసుకొచ్చి ఆ తప్పుని సవరించుకున్నారు. సవరించుకున్న తర్వాత కూడా మీరు మమ్మల్ని ఇట్లా ఓడించగలిగారు కానీ మా దగ్గర ఉన్న మంత్రశక్తి, యంత్రశక్తితో మేము అక్కడ లేకపోయినా కూడా మిమ్మల్ని నష్టపరచగలం, కష్టపరచగలం అని అన్నట్టుగా నిన్న జరిగింది. ఆ మంటల వచ్చిన తీరు చూస్తుంటే అది మామూలుగా రాలా. కొన్ని పెట్రోలియం ప్రోడక్ట్స్లో నుంచి వచ్చే పొగలు
మన వచ్చినాయి. ఆ మామూలు ఆ నల్లటి పొగ అనేది మామూలుగా రాదు, అది పీవీసీ పైపులు హెచ్డిఎస్పిసి అది అంటారు. అలాంటి ప్లాస్టిక్కి సంబంధించిన పైపులు ఈ నిర్మాణ రంగం కోసం, ఈ అమరావతి పునర్నిర్మాణం కోసం తెచ్చి కలెక్షన్ పెడితే దాన్ని వీళ్ళు ఏ పెట్రోల్లో పోసి తగలబెట్టారన్నట్టుగా ఉంది తప్ప అది మామూలుగా కూడా అంటుకోవు అంత ఈజీగా. అయినా అంటుకోవటానికి కూడా ఇప్పుడే ఎందుకు అంటుకోవాలి, ఇన్ని రోజుల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 నెలల క్రితం సేకరించి పెట్టింది అనుకుందాం కొన్ని 100 టన్నుల పైపులు. ఎందుకంటే అది చిన్న నిర్మాణం కాదు, తెచ్చి పెట్టినప్పుడు అక్కడ ఇంతో అంతో సెక్యూరిటీ కూడా ఉంటుంది. కానీ వీళ్ళు మరి ఎంత వ్యూహాత్మకంగా దాన్ని నిప్పు పెట్టారంటేనే కొన్ని గంటల్లో ఆయన హెచ్చరించి ఆ ఫ్లైట్ ఎక్కి వెళ్ళాడో లేదో, ఇంకా ఢిల్లీ కూడా చేరి ఉండకపోవచ్చు. అంతలోనే ఈ మంటల రూపంలో వచ్చినాయంటే ఏదన్నా ప్యాలెస్ల్లో కూర్చుని ఏదన్నా మంత్రాలు చదివి ఏదో అంటారు కదా, చేతబడిలాగా చేస్తే మంటలు వస్తాయి అన్నట్టుగా. తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ రన్వే మీద ప్రధానమంత్రి ఫ్లైట్ దిగిన తర్వాత టేక్ ఆఫ్ అయ్యి వెళ్ళిపోయారాక కూడా ఒక సేఫ్ డిస్టెన్స్ వెళ్ళే వరకు కూడా అక్కడ చాలా నిఘా ఉంటుంది. చాలా ఒక హైట్కి రీచ్ అయ్యే వరకు కూడా పోలీసులు కన్సర్న్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా అలర్ట్గా ఉంటారు, ఏదైనా జరగవచ్చు అని. అట్లాంటి ప్రోటోకాల్ అమల్లో ఉంటుంది. మరి అలాంటిది ఎయిర్పోర్ట్ రన్వే మీదకి నిన్న పొగలు వచ్చినాయి అంటే నిన్నే ఎందుకు రావాలి? ప్రధానమంత్రి గారు వచ్చిన రోజే రావాలా, వచ్చిన కొద్ది గంటల్లోనే రావాలా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఛాలెంజ్ ఇసిరారు. నువ్వు అనుకున్నట్టు దుష్టశక్తులు ఎక్కడికి పోలేదు, మేము ఉన్నాము, అరాచకం చేయడానికి మేము ఖచ్చితంగా నిలబడతాము అని ఒక నీకన్నా కూడా మేము శక్తివంతులవి అనేది ఒక ఛాలెంజ్ కూడా ఇసిరినట్టుగా అనిపిస్తుంది. ప్రజలకు కూడా ఒక హెచ్చరికలాగా, అంటే మేమేమైనా వెళ్ళిపోయాం అనుకున్నారేమో, ప్రధానమంత్రి చెప్పాడు కదా దుష్టశక్తులు పరారైనవి అని. ఎక్కడికి పరారవ్వలేదు, ఈ అమరావతి చుట్టుపక్కలే ఉన్నాము, ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ చుట్టూతా ఉన్నాము, ఈ పోలవరం చుట్టుపక్కల ఉన్నాము, మీ ఆత్మలను ఆవహించి తిరుగుతున్నాం అన్న భావన అయితే నాకు అనిపించింది. సార్, నిన్న జరిగినటువంటి ప్రమాదాన్ని ఒకసారి గమనించినట్టయితే అంటే ప్రధాని మోదీ సభ టార్గెట్గానే జరిగింది అనుకోవచ్చా? అండ్ ఆయన ఏవైతే మాట్లాడారో లేకపోతే అక్కడ ఏదైతే అభివృద్ధి జరిగిందో అదనేది ప్రజల్లోకి చర్చ రూపంలో వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో ఏదైనా ఒక శుభం జరిగిన తర్వాత అశుభం జరిగితే అశుభం గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు తప్పించి అశుభం గురించి తక్కువ మాట్లాడుకుంటారు. సో ఆ ఉద్దేశంగానే ఈ విధంగా ఎవరైనా కావాలని చేశారని అనుకోవచ్చా? మీ ఉద్దేశం ఏంటండి? అంటే దేశ ప్రధాని వివిఐపి, ఇప్పుడు ఆయన ఇవాళ ఈ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ఆయన ఫ్లైట్ ల్యాండ్ కాబోయే ముందు విమానాశ్రయానికి ఎక్స్టెన్షన్ ల్యాండ్స్ తీసుకున్నారు. ఆ విస్తరణ భూముల్లో అవతల అక్కడ ఒక ఇంటరిమ్ బిల్డింగ్ ఒకటి కడుతున్నారు, దాని పక్కనే ఐటీసీ భవనం. అక్కడ వచ్చిన ఆ అగ్ని ప్రమాదం, నీకు దగ్గర ఈ విస్తరణ భూములు 7 ఎకరాల్లో చెట్లన్నీ కాలి బూడిదైపోయాయి. అంటే కొద్దిసేపట్లో ఆయన వస్తాడు అనంగా రన్వే మొత్తం అక్కడ దట్టమైన పొగలు కమ్ముకున్న పరిస్థితి. అదొకటే కాదు, మళ్ళా మీరు అన్నది ఏది, సభావేదిక దగ్గర తాళ్ళాయపాలెం, వెంకటపాలెం, అక్కడేంటి ఇప్పుడు మన దుర్గా కుమార్ గారు చెప్పింది పైపులు, అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజో లేకపోతే వాటరో వాటి కోసం వేయడానికి తెచ్చినట్టు పెద్ద పెద్ద పైపులు అన్నమాట, భారీ పైపులు. ఒక 931 పైపులు ఉన్నాయి అక్కడ, అందులో సగం కాలిపోయింది. అగ్ని ప్రమాదం అంటే అది అగ్ని ప్రమాదమా, అదేంటి ఇన్సిడెంటలా యాక్సిడెంటలా? దగ్గర 4 కోట్ల నష్టం జరిగింది అక్కడ పైపులు కాలిపోవడం వల్ల. ఇన్సిడెంటలా యాక్సిడెంటలా అనగానే నీకు గుర్తొచ్చేది ఎవరు? డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఎప్పుడది మదనపల్లి ఫైల్స్, ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్ళు తగలబడితే ఆ రోజు హుటాహుటిన ఆయన రవిశంకర్ అయ్యన్నారు, నీకు సీఎం గారు అసలు హెలికాప్టర్లో వెళ్ళమన్నారు. మదనపల్లి వాళ్ళ ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్ళు తగలబెట్టింది అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు, ఆయన ల్యాండ్ స్కామ్స్ అవి బయటకు వస్తాయని అక్కడేదో పుంగనూరు, పలమనేరు, తంబళ్ళపల్లి, పీలేరు 14 మండలాల్లో నీకు దగ్గర 20,000 ఎకరాలు ఆయన రిజిస్ట్రేషన్ అక్రమంగా చేయించుకున్నాడు. ఆ ఫైళ్ళు తగలబెట్టిన దాంట్లోనే 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు. అంటే అగ్ని ప్రమాదం ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనగానే జనానికి అనుమానం ఏంటి, ఇది ఇన్సిడెంటలా యాక్సిడెంటలా అంటుంది. ప్రమాదవశాత్తు జరిగిందా, దీని వెనక కుట్రకోణం? రీసెంట్గా కూడా మనం చూసాం, తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కూడా కొన్ని వస్త్రాలు ఏవో తగలబడ్డాయి, మంటలు వచ్చాయని చెప్పి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా. అంతకుముందు తాడేపల్లి సిట్ కార్యాలయం, ఆ సిట్ కార్యాలయంలో కూడా హెరిటేజ్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ తగలబెట్టారు. అదే కాదు, బెజవాడ అక్కడ కూడా కాలువ,
ఆ యనమల కుదురు దగ్గర బస్తాలు దస్త్రాలు ఒక కారులో తీసుకొచ్చి అక్కడ తగలబెట్టారు. అదేంటి, అదేదో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేపర్లనో ఏదో అన్నారు. అంటే టీటీడీ తిరుమలలో కూడా మనం చూసాం, అక్కడ ఇంజనీరింగ్ వర్క్స్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి. అప్పట్లో ఏంటి, దగ్గర ఒక 1700 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్ల బడ్జెట్. అది మామూలుగా 300 కోట్లతో చేయాల్సింది 1700 కోట్లకు పెంచేసి వర్కులు చేసుకుని పర్సంటేజీలు తీసుకున్నారని అక్కడ పేపర్లన్నీ ఫైల్స్ తగలబడ్డ నేపథ్యంలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా జనానికి అనుమానం జగన్మోహన్ రెడ్డి పైన వస్తుంది. ప్రధానమంత్రి వచ్చిన ప్రతిసారి ఇలా జరుగుతుంటే ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రధాని గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా వచ్చారు. ఏది, అప్పుడు బొప్పూడి చిలకలూరిపేట బహిరంగ సభలో ఏం జరిగింది, అక్కడ ఒక్కొక్క ఎస్పీని ఒక్కొక్క ఐపీఎస్ని ఒక్కొక్క చోట ఇన్ఛార్జిగా పెట్టారు. స్టేజ్ ఇన్ఛార్జిగా ఒక ఐపీఎస్ని పెట్టారు, గ్యాలరీ ఇన్ఛార్జిగా ఒక ఐపీఎస్ని పెట్టారు. వాళ్ళందరూ వాళ్ళ కారుల్లో కూర్చుని ఏదో ఫోనులతో ఆడుకుంటున్నారని ఆయన బహిరంగ సభలో జనం అసలు కంట్రోల్ చేయలేకపోవటము, బాటిల్స్తో వాటర్ బాటిల్స్ విసురుకోవటం, గందరగోళమైన పరిస్థితి. అంటే ఇది ప్రధాని మోడీ పర్యటనని అడ్డుకోవాలని చేశారా, లేకపోతే అసలు ఇప్పుడు మన దుర్గా కుమార్ గారు చెప్పినట్టుగా ఏంటి, ఈ దుష్ట శక్తులు, ఈ అరాచక శక్తులు, ఈ లంపెన్ గ్యాంగ్స్, వీళ్ళు మేము ఉన్నాము, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదు అని చాటుకునే ప్రయత్నమా, వాళ్ళ ఉనికి? దీన్ని ఎలా చూడాలి? ఒకవైపేమో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ ఇవాళ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అసలు ప్రపంచం మొత్తం చూపు ఇవాళ అమరావతి వైపు వచ్చింది. నిన్న ప్రధాని రాబోయే ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు అటు టీసీఎస్తో ఇటు ఈ ఎల్ఎన్టీ వాళ్ళతో వీళ్ళందరితో కూడా ఐబిఎంతో 3 కంపెనీలతో కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏంటది, క్వాంటమ్ వ్యాలీ ఒప్పందం. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనే దానికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రపంచంలో మొత్తం ఈ కంప్యూటింగ్ సెంటర్స్ 73 ఏమో ఉంటే ఇంకా అందులో కంప్లీట్ అయింది 17. దేశంలో 17 రాష్ట్రాల్లో 43 స్టేషన్స్ అభివృద్ధి అవుతున్నాయి. వీటన్నిటికీ కూడా ఇవాళ బేస్గా అమరావతి మారుతూ క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తోంది. మొత్తం ప్రపంచం దృష్టి అమరావతి వైపు ఉంది. గతంలో జినోమ్ వ్యాలీ ఎలా అయితే హైదరాబాద్ని గేమ్ చేంజర్గా మారిందో, ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ ఇవాళ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ అవుతుంది. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే, అంతా క్వాంటమ్ కంప్యూటింగ్దే ఇక రాబోయే టెక్నాలజీ అంతా కూడా అన్న నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా అభివృద్ధి చెందుతుంటే కంటగింప, కన్నెర్రైందా? అంటే మోడీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వెన్నుదన్నుగా నిలబడ్డాడన్న కన్నెర్ర? దీన్ని ఎలా చూడాలి? నిన్న ఆయన స్పీచ్లో కూడా అదే మాట్లాడాడు, కేంద్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మళ్ళా అమరావతి నిర్మాణానికి మేము వెన్నుదన్నుగా ఉంటామన్నారు. అమరావతి ఒక మహాశక్తి అన్నాడు ఆయన. ఒకటే మాట ఏంటి, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కాదు ఇది అధునాతన ప్రదేశ్ అన్నాడు. ఆధునిక ప్రదేశ్గా మార్చడానికి కావాల్సిన నిధులు మేము ఇస్తాం కేంద్రం నుంచి, లేదు వరల్డ్ బ్యాంక్ నుంచి, లేకపోతే ఏడీబీ నుంచి, లేకపోతే ఇంకా ఈ హడ్కో నుంచి ఇప్పిస్తామని ఆయన అంటుంటే వీళ్ళు సహించలేకపోతున్నారా? వీళ్ళకి కంటగింపు అయిందా, కన్నెర్రైందా? ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి 13,500 కోట్లు ఇచ్చారు, పోలవరానికి 12,500 కోట్లు ఇచ్చారు, అమరావతిలో నిన్న 60,000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మీరు ఇవాళ ప్రజలందరూ ఇవాళ దీన్ని ఆమోదిస్తున్నారు, హర్షిస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు. అంటే పక్కాడు పండగ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళేంటి విధ్వంసమా, అరాచకమా? అది కనపడుతోంది మనకి. మంచి ఉంది, చెడు ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇక్కడ దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారా? ఒక యజ్ఞంలాగా ఇవాళ అభివృద్ధి జరుగుతుంటే ఈ రాక్షస మూక ఈ విధంగా రక్తం, ఈ ఎముకలు జల్లుతున్నారా? ఇప్పుడు దీనిపైన విచారణ జరుగుతోందని చెప్పారు మీరు. ఆ విచారణలో ఏం బయటకు వస్తుందో చూడాలి. ఏది నిజంగానే ఇందులో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంటే ఇవాళ ఈ చెడ్డీ గ్యాంగు, లేకపోతే ఈ బ్లేడ్ బ్యాచ్, రకరకాలుగా ఉన్నారు వీళ్ళంతా కూడా లంపెన్ గ్యాంగ్స్ అన్నమాట. గంజాయి బ్యాచ్ అని యువతని ఎలా పెడదారి పట్టిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళ యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకుని.
ఈ డ్రగ్స్కి బానిసలు చేయటం, గంజాయి అలవాటు చేయటం. అంటే ఈ రకమైనటువంటి చర్యల ద్వారా మళ్ళా వాళ్ళ పార్టీని ఇక్కడ బతికించుకునే ప్రయత్నమా? వీటన్నిటిని కూడా నిగ్గుదేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అయితే నిన్న ఈ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాల తర్వాత అక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై దేశం మొత్తం కూడా చర్చ జరుగుతున్న టైంలో అది వైసీపీ వాళ్ళకు మాత్రం అభివృద్ధిలాగా కనిపించట్లేదు. దాని గురించి దుష్ప్రచారాలను, అలాగే ప్రధానమంత్రి గారి స్పీచ్ని వక్రీకరించి మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా రకాల ప్రచారాలు చేయడం అయితే మొదలుపెట్టింది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే చంద్రబాబు గారిని మోదీ పొగడడం కావచ్చు, అలాగే ఇది అప్పు చేసే ఇప్పుడు అమరావతిని నిర్మిస్తున్నారని చెప్పడం కావచ్చు, వీటన్నింటినీ ఇప్పుడు మనం చేయలేకపోయినప్పుడు అవతలాడి చేసేదాన్నన్నా భగ్నం చేయాలి, అవతలాళ్ళని కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయాలి, అలాగే అవతలాళ్ళకి ప్రశంసలు వస్తుంటే మనం ఏదో ఒకటి అలజడి చేయాలి అక్కడ. అంటే ఒక అరాచకం సృష్టించాలి. ఆయన గురించి చెబుతున్న మంచి మాటలు వినకుండా మనం కేరింతలు కొట్టాలి, ఏదో కెవ్వుమని అరిచి. నిన్న చేసిన ప్రయత్నం అలాంటిదే. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీకి అధ్యక్షుడు, ఇమ్మీడియట్గా చంద్రబాబు గారి కన్నా ముందు 24 వరకు 19 నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల శ్రేయోభిలాషణ అని చెప్పుకున్న మనిషి నిన్న ఆంధ్రప్రదేశ్ అంతా ఒక శంకుస్థాపన కార్యక్రమాన్ని, అంటే అసలు శంకుస్థాపన అనేది ఒక నరకాసుర వధ తర్వాత వచ్చే దీపావళి లాంటిది. అలాంటి పండగ అసలు రేపు రాబోయే రోజుల్లో కూడా నూతన ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా పండగ అంటూ ఉంటే, అవతరణ దినోత్సవం అంటూ ఉందంటే అది మే 2, 2025. మొదటిది కాదు, మొదటి తర్వాత చాలా అరాచకం జరిగింది. అరాచకాలని మొత్తం సరిదిద్దుతూ మళ్ళీ ఎవరైతే ఆ రోజు శంకుస్థాపన చేశాడో జరిగింది దుష్టశక్తుల్ని ఇక నేను రానివ్వను. అందుకే దుష్టశక్తులు పారిపోయినాయి అని చెప్పిన కారణం ఏంటంటే, ఇప్పుడు కన్నా పారిపోండి అని ఆయన చెబుతున్నాడు. గతంలో మేము చూడనట్టుగా వదిలేసాం, ఇవాళ ఆ పరిస్థితి కాదు, ఇంకా ఎంతకాలం మీ అరాచకం. నాకు కూడా ఒక ఇది ఉంది, అంటే దాన్ని ఏమంటాం, మన పేషెంట్స్ని నా ఓపిక కూడా పోయింది. ఇంకా కాలాన్ని వృధా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని, ఆంధ్రప్రదేశ్కి నేను అన్యాయం చేయలేను. నేను ప్రధానమంత్రిగా ఉండగా జరిగిన శంకుస్థాపనని కాదని నువ్వు ఇంత అరాచకం సృష్టించి ఎక్కడ అభివృద్ధిని అక్కడ ఆపేశావు. ఇవాళ నా కంటితో నేను చూసా. ఇప్పటికైనా నువ్వు ఆంధ్రప్రదేశ్ను వదిలి వెళ్ళమని డైరెక్ట్గా చెప్పలేక నిన్న అరాచక శక్తులు, లేకపోతే ఈ దుష్టశక్తులు అన్నాడు, గ్రహణం వీడిపోయింది అన్నాడు. అట్లాంటి మాట ఆయన అన్న తర్వాత కూడా ఇవాళకి మొన్న ఈ శంకుస్థాపనకి ఒక మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తివైతే నిన్న ఖచ్చితంగా హాజరవ్వాలి. అంతకుముందు నీకు మానసిక పరిపక్వత లేదనుకున్నాం, ఒక సైకోవ్ అనుకున్నాం. కానీ 5 సంవత్సరాలు నీకు ప్రజలు అధికారం ఇచ్చారు. నువ్వు దోసుకోవటానికి, లక్షల కోట్ల దోసుకోవటానికి అవకాశం ఇచ్చారు. అది కూడా పోతే పోయింది. ఇవాళ ఆ నష్టాన్ని కూడా భర్తీ చేసుకోవటానికి ఇంకో మనిషి వచ్చాడు. తిన్నందుకు ప్రజలు చేసిన తప్పుకి నువ్వు ప్రజలకి కూడా రుణం తీర్చుకున్నావు. మీరు నాకు ఇచ్చినందుకు, మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని. అందుకే వాళ్ళు కూడా మేము చేసిన తప్పుని మేము 24లో సవరించుకుంటాం అన్నారు. నిన్న వ్యక్తిగతంగా ఆయన హాజరయ్యి ఉంటే ఒక మంచి మార్క్ అన్న, ఒక రాక్షసుడు పూజ దగ్గరికి వచ్చి కూర్చుంటే కొంత పాపం అన్న పోయేది. హాజరవడం తీసి పక్కన పెడితే అండి, ఈరోజు అంటే నిన్న ఈ కార్యక్రమం జరిగింది, నెక్స్ట్ డే నుంచి ఇంకా ఇలాంటి ప్రచారాలు మొదలు పెట్టారు. ఆయన పార్టీ నుంచి నాయకులు మొదలు పెట్టారు. ఆయన హాజరు కాకపోవడం, ఈ అగ్ని ప్రమాదాలు జరగడం, రెండింటికి లింక్ కనపడుతుంది. అది ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఇప్పటివరకు కూడా ఏం స్పందించలేదు. స్పందించడం ఆయన అభిప్రాయం స్పందించే మనిషి కాదు. ఆయన మోగ నోము పట్టుకుంటాడు, లోనకెళ్ళి బైబిల్ చదువుతాడు. ఆ బైబిల్లో చదివిన ఏమైనా మంచి విషయాలు ఆయన బుర్రకెక్కితే ఏదైనా బహిరంగ సభల్లో చెప్పొచ్చు కదా. ఎంటికల గురించి చెబుతాడు విద్యార్థుల దగ్గరికి వెళ్ళి, ఇంకోసాటికి వెళ్ళి ఎవరైనా చచ్చిపోతే నవ్వుతాడు. ఏమైనా మంచి విషయాలు ముఖ్యమంత్రిగా నువ్వు ఏ సభలో అన్న చెప్పావా? బైబిల్లో మంచి చెడు జరిగితే ఖండిస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఏది ఖండించడు ఆయన. ఆయన పరిజ్ఞానంతోనూ ఆయనకి తెలిసే జరుగుతాయి. లేకపోతే ఇన్ని రోజుల నుంచి, 10 నెలల నుంచి, 11 నెలల నుంచి జరగని అగ్ని ప్రమాదాలు సార్ అన్నట్టు కూడా ఖండించకపోగా నవ్వుకుంటాడు. అదే కదా, ఏది అగ్ని ప్రమాదం జరిగిందనగానే నవ్వుకుని ఉంటాడు. అసలు ఆయన విచిత్రంగా ఉంటుంది. నేను ఎందుకు చెబుతున్నానంటే, గతంలో ఆయన ఒక ముఖ్యమంత్రి పదవిలోకి రానప్పుడు మానసిక పరిపక్వత లేదనుకున్నాం. కానీ 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు,
కష్ట నష్టాలన్నీ చూసావు. ఒక బాధ్యత గల పరిపాలకుడుగా ఇవాళ ఆ రాష్ట్రానికి జరిగిన పీడ వదిలించడానికి వాళ్ళు ఒక యజ్ఞం చేసుకుంటున్నప్పుడు నువ్వేమీ పూలు పట్టుకెళ్ళక్కర్లా, పళ్ళు పట్టుకెళ్ళక్కర్లేదు, ఇంకేమీ పట్టుకెళ్ళక్కర్లా, ఒట్టి చేతులతో ఊపుకుంటా వెళ్ళి అక్కడ కూర్చున్నా కూడా నీ పాప పరిహారం జరిగేది. ఇతరులో పరివర్తన వచ్చిందని జనం అనుకునేవాళ్ళు, పరిపక్వత వచ్చింది అనుకునేవాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగే పండగ నాకు ఒక దుర్దినం, ఇది నాకు ఒక శాపగ్రస్తమైన రోజు, నేను ఇవాళ చీకట్లో బతుకుతాను, ఆ చీకట్లో నుంచి మంత్రాలు చదువుతాను, నేను లేకుండా కూడా మంటలు సృష్టిస్తాను, విమానాశ్రయాల మీద కూడా వెళ్ళిపోతే నేను పెట్టే పొగ అన్నట్టుగా విచిత్రమైన పనులు చేయించాడు. ఆయన చేతిలో ఉండారు ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు, గణం అసుర గణం లేదని కాదు. నందిగామ సురేష్ కూడా అట్లాంటి వ్యక్తే. అతను గతంలో అమరావతిలో చెరుకు తోటలను కూడా కాల్చేశాడు అక్కడ ఒక అరాచకం సృష్టించడానికి. వీళ్ళు ఇది కొత్త కాదు, ఈ దహనాలు చేయటం అనేది. పంటలను కూడా దహనం చేశారు. ఇవాళ పైపులను ఇప్పుడు ముందు వారు చెబుతున్నారు 4 కోట్ల నష్టం జరిగింది అనేది, కాలిపోయినంతవరకు. కానీ మిగిలిన కూడా పనికిరావు, ఎందుకంటే అంత సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర ఎక్స్పోజ్ అయినాయి అంటే అవి పనిచేయవి. అవి తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయాల్సిందే, లేకపోతే మెల్ట్ చేసేయాల్సిందే తప్ప రీమెల్ట్కి వెళ్ళాల్సిందే స్క్రాప్లో, ఎందుకంటే వాటిని పెడితే పగిలిపోతాయి. అట్లా అనమాట. వీళ్ళకి కావాల్సింది అది. అంతకుముందు రోడ్లు తవ్వుకి వెళ్ళిపోవడంతో ఈ మన కాలంలో చేసింది నష్టం చాలా అమరావతికి. ఇంకా ఏమన్నా కొత్త పదార్థాలు తీసుకొస్తారా, ఖరీదు గల పదార్థాలు తెస్తారా, పెడతారా, వాటిని ఇట్లాంటి దహనం చేద్దామా అనే ఒక కార్యక్రమంతో చేయటం తప్ప, లేకపోతే ఎట్లా అంటుకుంటాయి అక్కడ. అవేమో పెట్రోలియం టైప్ ప్రోడక్ట్స్ కాదు, గబుక్కుని పెట్రోల్ లాగా లాగేసుకోవటానికి. అక్కడ బాగా ఏదన్నా పెట్రోల్ పోసి ఇంకా చెత్త చెదారం కట్టెలు అన్నీ పోగేసి అంటిస్తే ఒక్కసారి అంటుకుంటే మాత్రం అవి ఆగవు. 4 ఫైర్ టెండర్లు కాదు 6 ఫైర్ టెండర్లు వచ్చిన ఆగవు అన్నట్టు. చాలా పెద్ద క్వాంటమ్, అంటే హెవీ రేంజ్ తెచ్చుంటారు అక్కడ, మంచి క్వాలిటీ. ఎందుకంటే పైప్ లైన్లు అనేది తరాలు ఉండాల్సింది, అది పెద్ద విజన్తో వేస్తున్న పైప్ లైన్లు అవి మాటకి తవ్వటానికి కూడా ఉండదు. ఒకసారి వేసారంటే ఒక 60-70 ఏళ్ల పాటు, ఒక్కోసారి 100 ఏళ్ళైనా రస్ట్ ప్రూఫ్ అయ్యి అలాంటి హై క్వాలిటీయే తెస్తారు. ఎందుకంటే ఈసారి అమరావతి గతంలో వేసుకున్న ప్లాన్ కన్నా కూడా ఇంకా పగడబందీగా చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా వీటంకా చూడకూడదు. ఇక అమరావతి పరిపాలన జరగాలి, కానీ అమరావతి నిర్మాణం మీద కానీ లేకపోతే వాటి మరమ్మతుల మీద కానీ వీటి మీద ఇక దృష్టి పెట్టకూడదు. వన్స్ ఫర్ ఆల్ ఒక మౌలిక సదుపాయాలు కల్పించామంటే ఒక 50 ఏళ్ల పాటు మనం ఇంకా చూడకూడదు. అటువంటి దృక్పథంతో వెళ్తున్నారు. నిన్న మోడీ గారు కూడా అదే చెప్పాడు, ఇది ప్రపంచంలో ఒక శక్తిగా అంతరించబోతుందంటే ఆయన మామూలుగా అనలా. ఎందుకంటే దాని ప్రణాళికలు, దాని యొక్క ప్లానింగ్ ఎట్లా చేస్తున్నారు, విజన్ ఏంటి అనేది ఆయన చూశాడు. అందుకే ఆయన వరల్డ్ బ్యాంకుల నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, నబార్డ్ నుంచి ఎక్కడెక్కడ పెద్ద ఆర్థిక సంస్థలు ఉన్నాయో వాటన్నిటిని మొబిలైజ్ చేశాడు. మీరు ఫండింగ్ ఇవ్వండి, వాటి ఇంట్రెస్ట్ మేము కడతాము, అవసరమైతే మేము ఇన్స్టాల్మెంట్స్ కూడా కడతాము. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది ఒక ఆర్థిక శక్తిగా వచ్చినప్పుడు వీటి తిరిగి చెల్లింపులు పెద్ద విషయం కాదు. రెండోది, కొన్ని వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ మిగలబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. దాన్ని ఉపయోగించుకున్నా కూడా చెల్లించవచ్చు. కాబట్టి ఆయన అంత భరోసాగా ఉన్నాడు. గతంలో ఇంత మనసు ఆయన మాట్లాడాల. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఆయన ఒక రకంగా ప్రధానమంత్రిగా నేను 3వ ఎన్నికైనప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి తెలుసో తెలవకో అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని సరిచేయాలి. ప్రజలు ఇక్కడ నాయకులు కూడా హుందాగా వ్యవహరించారు, ఏ విధమైన చిల్లర మాటలు నా పట్ల మాట్లాడలేదు. ప్రజలు కూడా ఎంత పండగలాగా నిన్న అక్కడ లక్షల మంది వచ్చారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి. మరీ ముఖ్యంగా రైతులు, ఎవరైతే చిన్న రైతులు వచ్చి ముందు వరుసలో కూర్చుని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత ఇక ఆయన మనసుని ఆపుకోలేకపోయాడు. ఇక ఇంతకన్నా పండగైన వాతావరణం నేను చూడలేను. ఎవరో పెద్ద వాళ్ళు కాదు, అంత చిన్న రైతులు. ఎందుకంటే వాళ్ళ జీవితం అయిపోయింది అనుకున్న దశలో ఈ పునర్శంకుస్థాపన ద్వారా వాళ్ళ ఆశలు చిగురిచ్చినాయి. రోహిణి కార్తెలో వచ్చిన జల్లుల్లాగా నిన్న ప్రజలు అందరిలో ఆహ్లాదం కనిపించింది. ఒక్క ఆ గ్రామాల ప్రజలేనా అంటే రాష్ట్రం మొత్తం కదిలించారు. ఎందుకంటే ఇది రాష్ట్రం మొత్తానికి ఒక గ్రోత్ ఇంజిన్ లాగా పనిచేస్తుంది అనేది. మన బిడ్డలు ఇక్కడ వెళ్ళి బతకాలి, మనం పరిపాలనకు సంబంధించిన అంశాలకి వెళ్ళాల్సింది అమరావతి బాగుంటేనే మనం బాగుంటాము. అమరావతి సంపాదించే డబ్బుని మన జిల్లాల్లో, మన టౌన్ల్లో, మన ఊళ్ళల్లో ఖర్చు పెడతారు. వాళ్ళకి అర్థమైపోయింది. తెలంగాణలో ఎప్పుడైతే హైదరాబాదు గ్రోత్ చూశారో అలాంటి గ్రోత్ ఇంజిన్ని మనం అమరావతిలో సృష్టించుకుంటున్నామని వ్యక్తిగతంగా వాళ్ళు అందరూ అంతమంది వచ్చారంటే తర్వాత సైలెంట్గా వెళ్ళారు. ఎక్కడా కూడా ఇది కూడా జరగలప్పుడు ప్రధాని మోడీ గారు ఎన్నికల సభ ఒక పరిమితమైంది, నిన్న అపరిమితమైంది. అన్ని వర్గాల ప్రజలు వచ్చారు, ఒక రాజకీయ పార్టీ అని కాదు, న్యూట్రల్గా తటస్థంగా ఉండే ప్రజలు, రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి వాళ్ళు వచ్చి ఎంత శ్రద్ధగా విన్నారు, ఎంత క్రమశిక్షణతో వచ్చారో చూశాం కదా. అది వాళ్ళకి ఉండ నిబద్ధత రాష్ట్ర అభివృద్ధి పట్ల.
అయితే రాష్ట్రంలో అంటే ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అలాగే రాజధాని అమరావతి విషయంలో కూడా కావచ్చు, వైసీపీ ఇప్పుడు ఎలాంటి ప్రచారాలు చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అమరావతి రాజధానిగా నిర్మించబడటం ఒక్క వైసీపీకి తప్ప అందరికీ ఆమోదయోగ్యమే. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చిన ప్రతిసారి ఈ విధంగా జరుగుతుంటే, మరి నిన్న చంద్రబాబు గారు కూడా మళ్ళీ రమ్మని శ్రీశైలం మళ్ళీ రమ్మని కూడా కోరిన నేపథ్యంలో ఆయన మాట ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ ఇలా జరుగుతుంటే ఆయన మళ్ళీ రావడానికి సుముఖత చూపిస్తారా? ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక్క వైసీపీకే మరి ఇది ఇష్టం లేదు కాబట్టి అందువల్లనే ఈ మంటలు చెలరేగాయి అనుకోవచ్చా? అంటే ఉగ్రదాడులకే భయపడినాడు, ఈ ఉన్మాదులకు భయపడతాడా? వాళ్ళ రేపు శ్రీశైలం సరే, అది తర్వాత రాయలసీమ విజిట్ రేపు 21వ తారీఖు జూన్ విశాఖపట్నం వస్తున్నారు. ఇది ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అక్కడ నేను ఇక్కడికి వచ్చి యోగా చేస్తానన్నాడు, దానికి ఏర్పాట్లు కూడా చేయమన్నాడు. అంటే ఇవాళ ఇక్కడ ఇది జరిగింది, రేపు విశాఖలో కూడా మళ్ళీ ఏమైనా చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు గన్నవరం విమానాశ్రయం మంటలు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఎవరు, ఎక్కడున్నాడు? వల్లభనేని వంశీ. ఆ తెలుగుదేశం పార్టీ కూడా ఇలాగే దహనం చేశారు, తగలబెట్టారు. ఏది గన్నవరంలో తెలుగుదేశం పార్టీని తగలబెట్టిన కేసు ఉంది ఆయన పైన. దానిపైన బెయిల్ కోసం వెళ్ళాడు, కోర్టు తిరస్కరించింది. ఆ కంప్లైంట్ ఇచ్చినాడిని కిడ్నాప్ చేశాడు. ఎవరు? సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయన జైల్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు వంశీ బెయిల్ కోర్టు తిరస్కరించిందని అగ్ని ప్రమాదం సృష్టించారా? దీని వెనక ఎవరి హస్తం ఉంది ఏంటనేది ఈ దర్యాప్తులో కానీ బయటకు రాదు. అట్లాగే ఇది ఇక్కడ ఎక్కడ ఈ వెంకటపాలెం, ఈ తాళ్ళాయపాలెం, ఈ మంగళగిరి పరిసరాల్లో జరిగిన అగ్ని ప్రమాదం, దీని వెనక మరి మంగళగిరి శాసన సభ్యుడు మాజీ ఎవరు? ఆర్కేనా? ఎక్కడున్నాడు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి హస్తం దీని అనుకుందా? ఇవాళ అందరిలో అనుమానాలు, సందేహాలు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేర్ ఆఫ్ అరాచకాలు. వాళ్ళు చేసిన అరాచకాలు అలాంటివి. ఏది ఎక్కడ ఏది తగలబెట్టినా వీళ్ళ హస్తం ఉందంటున్నారు, ఎక్కడ ఏది కబ్జా చేసినా వీళ్ళ హస్తం ఉందంటున్నారు. అక్రమ వసూళ్ళు కానీ, వేధింపులు కానీ, బ్లాక్మెయిలింగు, తర్వాత భూ కబ్జాలు, ఇప్పుడు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లేకపోతే వైన్ మాఫియా, మైన్ మాఫియా. అసలు మాఫియా రాజుగా ఆంధ్రప్రదేశ్ను మార్చారని కదా ప్రధాని మోడీ తిట్టింది. ఇది గనక ప్రమాదం అయితే అది వేరే విషయం. ఇది గనక కావాలని కాలబెట్టింది గనకైతే, ఏది గన్నవరంలో అయినా, విమానాశ్రయం సమీపంలో, లేకపోతే ఇక్కడ తాళ్ళాయపాలెం, వెంకటపాలెం, ఈ పైపులైనా వాళ్ళేమో కట్టుబడిలో ఉన్నారు. కన్స్ట్రక్షన్ అంటున్నారు, డెవలప్మెంట్ అంటున్నారు. వాళ్ళు రోడ్లు కట్టుబడి, ప్రాజెక్టులు కట్టుబడిలో వాళ్ళు ఉంటే వీళ్ళు కాలబెట్టే పనిలో ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అంటే వీళ్ళల్లో ఇంకా మార్పు రాలేదా? ఇట్లా కాలబెట్టుతూ ఏం చేద్దామని? అంటే ఇక చివరికి మీరే కాలిపోతారు. ఇంకా ఇంతకన్నా ఏం కాలిపోవాలా? ఇప్పటికి 151 నుంచి 11కు వచ్చినా వీళ్ళల్లో మార్పు రాకపోతే ఇంకా ప్రజలు ఏం చేస్తారు? ఇక మార్చేస్తారు, అసలు ఈ పార్టీనే మార్చేస్తారు, ఇవాళ బోర్డు తిప్పేస్తారు అన్నమాట. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి నిన్న అమరావతి ఆ వేడుకకి ఎందుకు రాలేదు? మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దానికి గైర్హాజరు. ఇక్కడ ఈ వరుస 2 అగ్ని ప్రమాదాలు, వీటిని సింక్ చేస్తే మనకు కనపడుతోంది అదే. ఆయనే వీటిని రెచ్చగొట్టాడా? ఈ విధమైనటువంటి దుందుడుకు చర్యలకి పాల్పడేలా చేస్తున్నాడా? అసలు గతంలో మనం చూసాం లోకేష్ బాబు, అసలు ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి కాదు, కుట్రల మోహన్ రెడ్డి అన్నాడు. అంటే కుట్రలనే ఇవాళ ఈ పార్టీ నమ్ముకుందా? అదేమంటే అంబటి రాంబాబు ఏమంటాడు, అసలు మీరేం చేశారు 2014-19 మధ్య మీరు రాజధానిని అప్పుడు నిర్మించుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? అప్పుడు కట్టలేని వాళ్ళు ఇప్పుడు కడతారా అని అడుగుతాడు. మీరేం చేశారు అనేది కదా ప్రశ్న. వాళ్ళు ఏదో కట్టారు, కొన్ని రోడ్లు వేశారు, కొన్ని భవనాలు కట్టారు, కొంత ప్రాజెక్టు కట్టారు, మీరు అవన్నీ తవ్వేశారు, స్టీల్ ఎత్తుకుపోయారు, కంకర ఎత్తుకుపోయారు. మీరు ఇవాళ వాళ్ళని పాయింట్అవుట్ చేసే పరిస్థితిలో లేరన్నమాట. ఏదైనా ప్రభుత్వం మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఏది ఇవాళ ఇలాంటి అరాచకాలు ఏం జరుగుతాయనే అప్రమత్తత పాటించడమే కాదు, ప్రజల్లో కూడా ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత అనుకోకుండా ఇలాంటి అరాచక శక్తులు, ఈ లంపెన్ గ్యాంగ్స్, ఈ ఉన్మాదులు ఆ ఊళ్ళో, ఆ వార్డులో ఎక్కడన్నా తిరుగుతున్నా వాళ్ళ మూమెంట్స్ గురించి వెంటనే పోలీస్కి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంది.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ మన వీక్షకులు. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.